హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని వ్లాగ్లో అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ వస్తుంది, ఆన్లో అయితే పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా 31st ఈవినింగ్ వచ్చేసి 5:30కి అండి కార్ పార్కింగ్ దగ్గర అయితే కడుగుతున్నాను. ఎందుకంటే చాలా మురికి అయితే ఉంది. వారానికి 2 సార్లు ఏమో కడుగుతాను. ఇంటి ముందు ఏమో డైలీ తడబట్ట అయితే పెట్టుకుంటాను. ఇంక ఇది వచ్చేసి కడుగుతూ ఉన్నానండి. మళ్ళీ నైట్ అయితే అంతా లేట్ అయిపోద్ది, బయట ముగ్గులు అవన్నీ పెట్టుకోవాలి కదని చెప్పి ఇంకా ఇవన్నీ చేస్తున్నాను. కానీ చిన్నప్పుడు అయితే చాలా బాగుండేదండి. ఆ రోజులు మళ్ళీ రావు. కానీ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మంచిగా ముందు రోజే గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ తెచ్చుకొని పెట్టుకునేటోళ్ళం. ఎవరి హీరోయిన్లు కానీ హీరోలు కానీ ఇష్టమని ఆ చార్ట్స్ అయితే కొనేసుకొని కార్డ్స్ కట్ చేసుకొని మంచిగా కవర్లో పెట్టి చాక్లెట్ పెట్టేసి ప్యాకింగ్ అయితే చేసుకునేవాళ్ళండి. తెల్లవారాలు వేసి ఇంకా స్నానాలు అవి చేసి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఒక ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్కి అలా గ్రీటింగ్స్ ఇచ్చుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అయితే మంచిగా జరుపుకునేటోళ్ళమి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసేటోళ్ళం చిన్నప్పుడు. ఇంకా అందరం కలిసి అలా ఇచ్చేసుకున్న తర్వాత బాగా సెలబ్రేట్ చేసుకొని ఇంకా మేడమ్స్ సార్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేసి యాపిల్స్ ఫ్లవర్ బుక్ అయితే ఇచ్చేసేటోళ్ళం. ఇచ్చేసి ఇంటికి వచ్చేసి ఇంకా సరదాగా ఆ రోజంతా బాగా ఎంజాయ్ అయితే చేసేటోళ్ళం. ఆ రోజులు అయితే మళ్ళీ రావండి. 90s 80s కిడ్స్ ఎవరైతే ఉన్నారో అలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూడండి, ఇంకా అయితే అంతా కడుక్కొని వస్తున్నాను. చాలా మురికి అయితే ఉందండి. ఎందుకంటే మాకు రోడ్ పాయింట్ దగ్గర అండి. మా ఇంటి ముందే రోడ్డు, బస్సులు అన్నీ వెళ్తాయి, వెహికల్స్. మేమైతే ఇవి వాడతాము అని చెప్పుకోవాలి. లాస్య హాయ్ చెప్పు. మొన్న దాకా ఫీవర్ ఉండి హాస్పిటల్ నిన్నే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చింది. చూడు భయమే అసలు. చూసారా ఫ్రెండ్స్, 9 అయింది. నేను ఊడ్చుకున్నా, తుడిచినా కానీ రోడ్డే మొత్తం అంతా ఇది మొత్తం మట్టి. మా ఇంట్లోనే ఉంటుంది. కాళ్ళు కూడా నల్లగా అయిపోతున్నాయండి, బొగ్గుల కంపెనీలో పని చేసినట్టుగా. చూడండి, అటు ఇటు వెళ్తాయి కదా, చెట్టుకున్న ఆకులు అన్నీ రాలుతూ ఉంటాయి. చెట్లు ఉండడం మంచిదే, కానీ ఆకులు అంతా చూడాలంటే పొద్దుటే GHMC వాళ్ళు వచ్చి తుడిచారు, అక్కడ పోగు పెట్టారు. ఇంకా లక్ష్మి అయితే తుడిచేసుకుంటుంది. తర్వాత చెప్పు. చూసా, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ ఎందుకు, రేపు వస్తుంది ఈ వీడియో, అందుకే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే. చీకట్లో కూర్చొని మా అమ్మాయి అయితే ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నావే? రాసి చాక్లెట్ ఇచ్చింది, చప్పరిస్తా అలా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాను. పాపం అండి, మొన్నటి దాకా అయితే బాగాలేదు రాసికి. ఏం ఫీవరే? మలేరియా? ఏం ఫీవరు చెప్పు. వైరల్ ఫీవర్ అంటండి. పాపం హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నిన్ననే వచ్చింది. చూడండి, బక్కగా అయిపోయింది. పుట్టపత్తి సాయిబాబు జుట్టు చూసారా? మళ్ళీ కలుద్దాము. ముందు లక్ష్మి వాళ్ళ ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేసింది, కలర్స్ వేసేసిన తర్వాత మా వాగులకి అయితే కలర్స్ వేసుకుందాం అని చెప్పి ముందు వాళ్ళు చిన్నది చాలా సింపుల్గా అయితే వేసుకుందాం అని చెప్పి అసలు పొట్టలు సహకరిస్తలేదు కింద కూర్చోడానికి. ఇంట్లో పచ్చుకుంటాయి, పండిపోతాయి కదా, అందుకే మా ఆంటీకి తిండి ఎక్కువ అయిపోయింది. అన్న తిండి ఎక్కువ పడేస్తున్నారు. లక్ష్మి వాళ్ళ వాకట్లో అయితే కలర్స్ వేయడం కంప్లీట్ అవుతూ ఉంది. ఇంకా నేను కూడా టైం అవుతుందని చెప్పి డిజైన్ అది గీయాలి కదా అని నేను కూడా కడిగేసుకుని మంచిగా అయితే తుడుచుకుని ఇక్కడ ఊర్లో అయితే పేడ అది ఇది ఉంటుంది, మంచిగా అయితే వేసుకోవచ్చు. మట్టి వాకల్లో గట్టని ఇది గచ్చు కాబట్టి పేడ అది పెండ కలర్ అయితే ఉంది. పెండ కలర్ అయితే వేసేసాను మంచిగా. ఇక్కడ అందరూ అదే వాడుతున్నారు. పేడ ఎక్కడ దొరుకుతుంది, అయినా గచ్చులు కదా, గచ్చుల మీద వేయడానికి అవుదని చెప్పి ఇంకా పెండ కలర్ అయితే వేసేసాను. ఆ తర్వాత మా అమ్మాయి పెద్ద అమ్మాయి వచ్చేసి డిజైన్ అయితే వేస్తుంది. కలర్లో అయితే కంటిన్యూ చేసింది వీడియోని. మా
మా చిన్న పాప వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందంట, అంటే స్కూల్ నుండి రాగానే స్నానం అది చేసేసి ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తానని చెప్పింది. అయితే నేనే ఇక్కడ డ్రాప్ చేసి వచ్చానండి. పిల్లలు ఎక్కడికి వెళ్ళాలన్నా చేయాలన్నా నేనే డ్రాప్ చేస్తానండి. మళ్ళీ వెళ్ళి నేనే తీసుకొని వస్తాను. ఎందుకంటే ఆడపిల్లలు కదండి, అసలే రోజులైతే అస్సలు బాగాలేదు. అందుకే మనకి జాగ్రత్త మనం అయితే తీసుకోవాలి. 5 నిమిషాల్లో వెళ్ళి రావడంలో అంత శ్రమ ఏమనుకోకుండా వెళ్ళి అయితే నేనే తీసుకొని వస్తాను. పిల్లల సేఫ్టీ నాకు చాలా ముఖ్యమండి. పెద్దగా రావట్లేదు, చిన్నగా వస్తుంది. ఒకసారి క్లాత్ ఇస్తున్నాను. ఏంటి ఏంటి ఏమైంది? ఇప్పుడు ఎడతాడు చెట్లు, అంటే చెట్లు ఏమంటున్నా? ఏం చెట్లు అమ్మా? గొబ్బెమ్మలా. సంక్రాంతికి ఇంకా టైం ఉంది నీకు. ఈ మధ్యలో కూడా జరుపుతాను కొంచెం. అంటే మీకోసం ఒక గెస్ట్ వచ్చిండు. ఏంద్రా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ రా. మీకోసం ఒక గెస్ట్ తీసుకున్నాం. థ్యాంక్ యూ, సేమ్ టు యూ రా. థ్యాంక్ యూ సేమ్ టు యూ. సేమ్ టు యశుదక్క. పార్టీకి వెళ్ళింది న్యూ ఇయర్ అడ్వాన్స్ పార్టీ చేసుకోవడానికి. ముగ్గు చూపి, ముగ్గు చూపి, ముగ్గు చూపి అని అంటే బాగుంది. తనే వేసిందంట ముగ్గు, చెప్పుకోమంటుంది. ఆంటీ హాయ్ చెప్పండి. ఆంటీ వాళ్ళు చూడండి, నాకు సిగ్గు. హాయ్ చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. మా వాకలు వచ్చేసి చాలా చిన్నదండి, కొంచెం పొడవుగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు పాయింట్ కలిసి ఉంది, అందుకే మళ్ళీ వెహికల్స్ తొక్కేస్తాయని చిన్న డిజైన్ అయితే గీసేసుకుంటున్నాను. పెద్దగా ఏం ముగ్గులు ఏం పెట్టలేదు, సింపుల్గా అయితే చూసి గీసేసుకొని కలర్స్ అయితే నింపేస్తున్నాం. మా చిన్న పాప వచ్చింది, ఇంకా ఆమె కూడా నింపుతానని చెప్పింది, నింపేస్తూ ఉన్నాం ఇక్కడ. ఇంకా మీరు ఎంతమంది నైటే పెట్టుకుంటారో ముగ్గులు, ఇంకా మార్నింగ్ లేసి ఎంతమంది పెట్టుకుంటారో, కలర్స్ ఎలా నింపుకుంటారో, ఈ ముగ్గు నచ్చిందా లేదా నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా దీనికి కలర్స్ వేయాలన్నమాట. మేము ముగ్గులు వేస్తూ ఉన్నాం. చాలామంది అయితే ముగ్గులు అప్పటికే వేసేసుకున్నారు. మా గల్లీలో అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఇంకా అందరూ చూడడానికి గల్లీలన్నీ చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారు. మా అన్నయ్య వాళ్ళు వస్తానన్నారు, ఇంకా రాలేదు. మేము అంతలోకి నింపుతూ ఉన్నాము. అలాగైతే వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వచ్చి వాళ్ళు కూడా కలర్లు అయితే నింపారు. ముందు సంవత్సరం అయితే సూరారంలో ఉన్న మా సొంత ఇంట్లో అయితే చేసుకున్నాం. అందరం మంచిగా కేక్ అది కటింగ్ అది చేసి, ఈ సంవత్సరం కేక్ కటింగ్ గట్టా అంతా ఏమి చేయలేదండి. మా ఆయనకి అసలు హెల్త్ బాగాలేదు, ఊరెళ్ళి వచ్చిన కాంచి బాగాలేదు హెల్త్. ఫస్ట్ టైం ఆయనకి అలాగయ్యింది. ఆ ఆంటీ వాళ్ళు వచ్చేసి మా ఇంటి పక్కనే ఉంటారండి. ఆ ఆంటీ తర్వాత 12 గంటల తర్వాత ఏమో పెట్టుకుంటాను ముగ్గు అని చెప్పి అన్నది. మేము ఎలా ముగ్గులు వేస్తున్నామా అని చెప్పి అయితే వచ్చింది. ఆ ఫ్రెండ్స్ ఫైనల్లీ ముగ్గు అయితే ఇదండి. ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఎలా ఉందో. ఫైనల్లీ లోపల కూడా పెట్టాలి. నేను వచ్చేసి ఇప్పటికే టైం 11:45 అయిపోయినట్టు టైం కదా. ఇంకా 15 మినిట్స్లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది. చూడండి మా గల్లీలో ముగ్గులు, అక్కడ ఒక ముగ్గు ఉంది, ఇక్కడ ఒక ముగ్గు ఉంది. పూజ కనబడలేదు. ఇది కూడా బాగుంది కదా, బాగా వేసింది కదా. ఇందాక ఆమె కదా వేసింది. ఫ్రెండ్స్ చూడండి గల్లీలు అన్నీ తిరుక్కుంటూ వస్తున్నాం. పైన రావడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. గేటు ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. కుక్క వెళ్ళిపోయింది లోపలికి. ఏది కుక్క? వెళ్ళిపోయింది. కుక్క వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. హ్యాపీ న్యూ ఇయర్ ఐషు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 12 అయితే అయిపోయింది. అందరూ ఈ సంవత్సరంలో మంచిగా సుఖ సంతోషంతో ఉండాలని అయితే కోరుకుంటున్నాము.
వాళ్ళైతే కేక్ కటింగ్ అయితే చేసి మా ఇంటికి అయితే కేక్ అయితే తీసుకొని వచ్చేసారు. కేక్ అయితే తీసుకొని వచ్చి కాసేపు అయితే కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాము. మా అమ్మ ఇంకా హౌసీ ఆడదామని చెప్పి వచ్చింది. ఇంక పొద్దుటే బాక్స్ పెట్టాలమ్మ అంకుల్కి లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంతలోగా వీడియో కాల్స్ ఫోన్స్ అన్నీ వస్తూ ఉన్నాయండి విషెస్ చెప్పడానికి. ఇక్కడైతే సిద్దిపేటలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన అంటే నాకు తమ్ముడు అవుతాడు ఫోన్ అయితే చేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏం మాట్లాడుతున్నాడా. హ్యాపీ న్యూ ఇయర్. 31st అయిపోయిందిరా, ఫస్ట్ రా. అదే అంటున్నాను. ఇంక మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా శాలిని తీసుకురావడానికి ముగ్గులు వేసిన తర్వాత వెళ్ళిపోయింది. ఇంకా నైట్ మా ఇంటి దగ్గర ఉంటుందని చెప్పి తీసుకురావడానికి అయితే వెళ్ళాము. వాళ్ళ వాకులు చూడండి భలే కలర్లతో అయితే నింపేశారు. మా వదిన వచ్చాక హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తుంది. అంతేనండి బ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.